ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. రానున్న ఖరీఫ్ నాటికి రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా సాగునీటి కాలువలను సిద్ధం చేయాలని నీటిపారుదల శాఖ అధికారులకు శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ సూచించారు. నగరంలోని ఎస్సీ కార్యాలయంలో నీటిపారుదల శాఖ అధికారులతో మంగళవారం శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మేజర్ మైనర్ ఇరిగేషన్ పనులకు సంబంధించి అధికారులతో చర్చించారు. రెగ్యులర్ ఆర్ఎంసీ బయలుదేశీ గడ్డకు సంబంధించిన పనులను ఇంజనీరింగ్ అధికారులతో చర్చించి ఏ మేరకు జరుగుతున్నాయో తెలుసుకున్నారు. ఖరీఫ్ కు సంబంధించి రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటి నుంచి చిన్న కాలువలను ఎంజీఆర్ఎంఎస్ నిధులతో కాలువల్లో పనులు చేపట్టాలని అన్నారు. రానున్న ఖరీఫ్ సీజన్ కి ఇప్పటి నుండే మనం తగు జాగ్రత్తలు తీసుకొని వీలున్నంత వరకు చిన్న కాలువలన్నీ కూడా ఎంజీఆర్ఎంఎస్ నిధులతోని చేపట్టి, అలాగే స్లూయిస్ కానీ సర్ప్లస్ వేయర్ కానీ అలాగే చెక్ డ్యామ్స్ కానీ ఇవి కూడా ఎన్ఆర్ఈజెస్ నిధులతో చేపట్టి మిగతా రానున్న ఏదైనా మనకు మెయింటెనెన్స్ నిధులు వస్తే మెయిన్ కెనాల్ చేయడానికి, అలాగే ఇప్పటి నుండే లిఫ్ట్కి సంబంధించినటువంటి మరమ్మతులు ఏమైనా ఉంటే వాటికి సంబంధించిన అన్ని కూడా చూసి కన్సర్న్డ్ నీడ్స్ అన్న ప్రతినిధులతో చైర్మన్లతో కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేయవలసింది కూడా రైతులకు కూడా కలిసి మళ్ళీ ఒకసారి అంతా ఫీడ్బ్యాక్ తీసుకొని అన్ని ఎస్టిమేషన్స్ ఇప్పటి నుండే వేసి సబ్మిట్ చేయవలసిందిగా కూడా ఇంజనీర్స్ అందరినీ కోరడం అయింది. చెక్ డ్యాములను ఇతర నీటిపారుదల శాఖకు సంబంధించిన పనులు కూడా ఎంజీఎన్ఈఆర్ఎస్ నిధులతో చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అరవెల రవీంద్ర, ఇతర సాగునీటి సంఘాల చైర్మన్లు, ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కోట గోవిందరావు మాట్లాడుతూ, మహిళలకు కుట్టు మిషన్ల పేరుతో చంద్రబాబు ప్రభుత్వం కోట్ల రూపాయల అవినీతికి ప్లాన్ వేసిందని, కుట్టు మిషన్ల శిక్షణ స్కీంలో 150 కోట్ల స్కామ్ చేయడం అన్యాయమన్నారు. వాస్తవానికి ఒక్కో మహిళకు కుట్టు మిషన్ ఇచ్చేందుకు 4300, శిక్షణకు 3000, మొత్తం 7300 అవ్వగా టెండర్లో మాత్రం ఏకంగా 21500 చూపించడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలల పాలనలో పేద ప్రజలకు ప్రభుత్వ పథకాల పేర్లతో ప్రభుత్వం మోసం చేయడమే తప్ప ప్రజలకు మేలు చేసిన యోచనే ఈ ప్రభుత్వానికి లేదని ఆయన ఎద్దేవా చేశారు. బీసీల పేరుతో 235 కోట్ల భారీ స్కాము ఈ రోజు ఈ రాష్ట్రంలో మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నటువంటి స్కాము. ఈ సూపర్ 6 అన్నటువంటి పక్కకు పెట్టి స్కాములు అన్నటువంటిది ఈ ప్రజలకు పరిచయం చేసినటువంటి ఆ మహోన్నతమైనటువంటి వ్యక్తి మీకు తెలిసే ఉండొచ్చు. ఏంటంటే కుట్టు మిషన్లు పంపిణీ మరియు ట్రైనింగ్ కోసము మరి ఈవేళ మొత్తంగా ఈ రాష్ట్రంలో 1,00,000 మందిని లబ్ధిదారుల్ని ఓ టెండర్ అనేటువంటిది వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఆ కుట్టు మిషన్ అనేటువంటిది 4300 రూపాయలు మిషన్ ఖరీదైతే దానికి శిక్షణ ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక 3000 రూపాయలు ఆ కాంట్రాక్టర్ కి చూపించారు. 230 కోట్ల ప్రాజెక్టు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎంతటి దౌర్భాగ్యమైనటువంటి పేదవాడు కడుపు కొట్టి దాన్ని ఎవరెవరికి జోబులకు నింపిందో ఆ అమౌంట్ ని సామాన్య ప్రజానీకానికి చెరువు కావాలన్నటువంటి ముఖ్య ఉద్దేశంతోనే ఈ రోజు మీకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ఇది ఒక కారణం. కుట్టు మిషన్ల పేరుతో మహిళలను మోసం చేస్తూ ఒక్కొక్క లబ్ధిదారుల నుండి సుమారు 16,000 రూపాయలు దోచుకున్నారని వివరించారు. అది కూడా నిజమైన అర్హత ఉన్న లబ్ధిదారులకు లబ్ధి చేకూరలేదని ఆయన తెలిపారు. ఎంపిక ప్రక్రియలో కూడా పార్టీకి చెందిన కార్యకర్తలకు తప్ప నిజమైన లబ్ధిదారులకు అందించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం కేశవరాయునిపాలెంలో నిర్వహించిన నమస్తే ఇచ్చెర్ల కార్యక్రమంలో భాగంగా గ్రామంలో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించిన ఇచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వర్రావు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, జలజీవన్ మిషన్ ద్వారా రాబోయే 2 నెలల కాలంలో ఇంటింటికి కొలాయిలు ఏర్పాటు చేయడం ద్వారా ఆడపడుచులకు మంచినీటిని బహుమతిగా అందిస్తామని, మురపాక గ్రామం మీదుగా వెళ్లే ఇతర గ్రామాల ప్రజల ప్రయాణ రవాణా సౌకర్యార్థం బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం చర్యలు తీసుకుంటామని, గొర్లపేట వరకు తారు రోడ్డు నిర్మాణం కోసం అనుమతులు మంజూరు జరిగేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వర్రావు ప్రజలకు స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు స్థానిక నాయకులు
ముప్పిడి సురేష్, భువనేశ్వరరావు, రాజపంతుల ప్రకాశ్రావు, తోటయ్య దొర, గొర్లె శ్రీనివాసరావు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గం సింగిపురం కేంద్రంలో ఉచిత టైలరింగ్ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండి శంకర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఇది గొప్ప అవకాశమని అన్నారు. 3 నెలల పాటు శిక్షణ పొందిన తరువాత ఉచితంగా కుట్టు మిషన్లు అందించబడతాయి. అనంతరం మహిళలు టీం సభ్యులుగా ఏర్పడి పారిశ్రామికంగా అభివృద్ధి చెందవచ్చని పేర్కొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమం 90 రోజుల పాటు కొనసాగుతుంది. రోజుకు 4 గంటల పాటు టైలరింగ్ శిక్షణ అందించనున్నారు. శిక్షణ పూర్తి చేసిన మహిళలకు కుట్టు మిషన్లు ఉచితంగా ఇవ్వనున్నారు. ఈ పథకం ద్వారా మహిళలు స్వయం ఉపాధిని పొందడమే కాకుండా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి ఆర్థికంగా స్థిరపడవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలతో పాటు స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మే 7వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె మోహన్ రావు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వెలమన రమణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో 3/2 వంతులు వ్యవసాయం వర్షధారంగా ఉంది. అదునుకు వర్షాలు పడక వ్యవసాయం ముందుకు సాగక జిల్లా ప్రజలు నిత్యము వలసల బాట పట్టక తప్పలేదని అన్నారు. జిల్లాలో సహజ సిద్ధమైన నీటి వనరులు పుష్కలంగా ఉన్నా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వలన అవి వినియోగంలోకి రాలేదని అన్నారు. వంశధార, నాగావళి, మహేంద్రతనయ, బహుదా వంటి జీవనదులు మరెన్నో ఓటగడ్డలు వాగులలో లభిస్తున్నా నీరు వృధాగా సముద్రంలోకి కలిసిపోతుంది తప్ప ప్రభుత్వం స్పందించి నీటి ప్రాజెక్టులను పూర్తి చేసి సాగు భూములకు నీరు ఇవ్వాలి. పెండింగ్ ప్రాజెక్టులకు సంవత్సరానికి కనీసంగా 2,000 కోట్ల రూపాయలైనా ఇచ్చి ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని, అలాగే జిల్లా మొత్తం నీరు ఇవ్వటానికి ఇరిగేషన్ నిపుణులు చెప్పిన ప్రకారం 10,000 కోట్ల రూపాయలు దశలవారీగా కేటాయించితే జిల్లాలో ఉన్న నీటి వనరులను ఉపయోగించుకుని జిల్లాను శాశ్వతంగా కరువు నివారణ చేసే అవకాశం ఉందని అన్నారు. కావున జిల్లాకి అవసరమైన నిధులు విడుదల చేసి జిల్లా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని పేర్కొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్కి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పి చందర్రావు, కె కొండయ్య, బి వాసు, ఎం అజయ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ముఖంలో సంతోషం ఉండాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు అన్నారు. అందుకోసమే దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను పాతపట్నం మండల కేంద్రంలో స్థానిక ఎంఆర్సీ భవనంలో గల భవిత సెంటర్లో విద్యాభ్యాసం పొందిన దివ్యాంగ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో సమగ్ర శిక్షణా కేంద్రం నుండి మంజూరైన ట్రైసైకిళ్లను స్థానిక శాసనసభ్యులు మామిడి గోవిందరావు అందించారు. తదనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యాపరంగా విద్యార్థులకు అన్ని రంగాల్లో రాణించే విధంగా, విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చే విధంగా ప్రణాళికలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రూపకల్పన చేస్తున్నారని అన్నారు. అలాగే దివ్యాంగ పిల్లలు వారి విద్యాభ్యాన్ని అన్ని రకాల సదుపాయాలు కల్పించే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని గుర్తు చేస్తూ విద్యా, వైద్య పరంగా ఈ విద్యార్థులను మిగతా విద్యార్థులతో సమానంగా పోటీపడే విధంగా, వారిని తీర్చిదిద్దే విధంగా ప్రభుత్వ సంకల్పాలని విజయవంతం చేయడానికి అధికారులు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గ కేంద్రంలో పెద్ద గనగలవానిపేట గ్రామంలో సముద్ర మరియు నది కలిసిన ప్రాంతాల్లో మౌత్ క్లోజ్ కాబడినందున గ్రామం కోతకు గురైన తుఫాన్ మరియు పెద్ద అలల సమయాల్లో ఊరు వైపు దిశ మారుతుందని గ్రామస్తులు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ని కోరగా, శంకర్ గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకి లేఖను విన్నవించుకున్నారు. చంద్రబాబు నాయుడు అక్కడ ప్రాంతాన్ని పరిశీలించి బుధవారం ఎమ్మెల్యే గొండు శంకర్తో శాస్త్రవేత్తల బృందం వచ్చి పరిశీలించి రక్షణ గోడ మరియు సముద్రము ఏరు దిశ మార్పులను పరిశీలించారు. దీనికి సంబంధించి అంచనాలు తయారు చేసి ఎస్డీఆర్ఎఫ్ ఫండ్స్ నుండి పనుల మంజూరు కొరకు చర్యలు తీసుకున్నట్లు ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం మండలంలోని కొరసవాడ గ్రామం నుండి శివరాంపురం రోడ్డు వరకు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులు
70 లక్షల రూపాయల వ్యయంతో బీటీ రోడ్ నిర్మాణంకు శంకుస్థాపన చేసిన పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు మండల ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం మండల కేంద్రంలోని బీసీ కమ్యూనిటీ భవన్లో ఉచిత టైలరింగ్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఇది గొప్ప అవకాశమని అన్నారు. 3 నెలల పాటు శిక్షణ పొందిన తర్వాత ఉచితంగా కుట్టు మిషన్లు అందించబడతాయని అన్నారు. అనంతరం మహిళలు టీం సభ్యులుగా ఏర్పడి పారిశ్రామికంగా అభివృద్ధి పొందవచ్చని పేర్కొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమం 90 రోజుల పాటు కొనసాగుతుందని, రోజుకు 4 గంటల పాటు టైలరింగ్ శిక్షణ అందించనున్నారని అన్నారు. శిక్షణ పూర్తి చేసిన మహిళలకు సుమారు 24,000 రూపాయలు విలువైన కుట్టు మిషన్లు ఉచితంగా ఇవ్వనున్నారని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా మహిళలు స్వయం ఉపాధి పొందడమే కాకుండా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి ఆర్థికంగా స్థిరపడవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలతో పాటు స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.